వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ సిబిఓస్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ 1422 వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అంటే 18 అక్టోబర్ 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 7th నవంబర్ 2022 అనమాట. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎస్బీఐ సిబిఓస్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ సిఆర్పిడి సిబిఓ 2022-23/2022 అనమాట. 18 అక్టోబర్ 2022 స్టార్ట్ అయింది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇంకా మనకి 7th నవంబర్ 2022 ఇది లాస్ట్ డేట్ అనమాట. మనకి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ వచ్చేసరికి టెంటేటివ్గా నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ 4th డిసెంబర్ 2022 టెంటేటివ్గా. తర్వాత ఇక్కడ మనకి ఇవైతే రెగ్యులర్ వేకెన్సీస్, కింద మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అయితే 1400 అయితే ఉన్నాయి. మన హైదరాబాద్ సర్కిల్కి సంబంధించి తెలంగాణ రీజియన్లో స్టేట్ యూటీకి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అనమాట. టోటల్గా 175 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎస్సీ 26, ఎస్టీ 13, ఓబీసీ 47, ఈడబ్ల్యూఎస్ 17, జనరల్ 72, మొత్తం 175 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి తెలుగు సంబంధించి ఈ సర్కిల్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. 10th ఇంటర్లో కనుక ఒక సబ్జెక్టుగా తెలుగు కనుక చదివి ఉన్నట్టయితే కనుక వాళ్ళకైతే కనుక ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు. ఎవరికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకైతే కనుక ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పే స్కేల్ విషయానికి వచ్చేసరికి గ్రాస్ శాలరీ 58,480 రూపీస్ దాకా అయితే ఈ సిబిఓస్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్బీఐలో. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2022కి 21 to 30 years 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇంకా మనకి ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఎవరైతే ఈ 2 డేట్స్ మధ్య బార్న్ అయ్యారో వాళ్ళైతే ఈ ఎస్బీఐ సిబిఓస్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఇంకా 30 సెప్టెంబర్ 2001, ఇంకా కూడాను 1 అక్టోబర్ 1992, 30/9/2001 అండ్ 1 అక్టోబర్ 1992 ఈ బోత్ డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే కనుక దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా అయితే ఉన్నది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మనకి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఐడిడి కూడాను కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 30th సెప్టెంబర్కి అయితే ఉండాలి 2022కి. అండ్ ఆఫీసర్ in any scheduled commercial bank or any regional rural bank as listed in second schedule of Reserve Bank of India. అదనమాట. మనకి ఎనీ గ్రాడ్యుయేషన్తో పాటు 30/9/2022కి అయితే ఆఫీసర్గా ఎనీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదంటే కనుక ఎనీ రీజనల్ రూరల్ బ్యాంకులో అయితే వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆ జాబ్ ప్రొఫైల్ అయితే మనం పీడిఎఫ్లో అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఎవరికైతే ఇందాక చెప్పినట్టుగా ఏ సర్కిల్కి మనం అప్లై చేస్తున్నామో ఆ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండే, లేకపోతే కనుక లాంగ్వేజ్ టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి 750 రూపీస్ టు బి పెయిడ్ బై యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. నో ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఇంకా దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్. మనకి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్. దేర్ విల్ బి నో పెనాల్టీ టు రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ ఇన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనమాట. ఇంకా మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే డీటెయిల్స్ ఇచ్చాము. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒకసారి ఓపెన్ చేసుకోండి, చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మనకి అప్లై ఆన్లైన్ రిక్వైర్మెంట్స్ అయితే ఇలాగైతే ఉన్నాయి. మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఐడి ప్రూఫ్ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, టీఓపీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా జాబ్ ప్రొఫైల్ ఇందాక చెప్పినట్టుగా అది పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా బ్రీఫ్ రెజ్యూమ్
ఇంక్లూడింగ్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అసైన్మెంట్స్ హ్యాండిల్డ్, అది కూడా పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రిలవెంట్ మార్క్ షీట్స్ ఇంకా అవన్నీ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటర్ కానీ లేదంటే జాబ్ ఆఫర్ లెటర్ కానీ పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా కూడాను ఫామ్ 16 లేదంటే కనుక శాలరీ స్లిప్, ఇదైతే పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇవైతే మనకి 9 డాక్యుమెంట్స్, 9 డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ వైల్ అప్లికేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఫోటోగ్రాఫ్ అయితే మనకి 4.5 x 3.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మేట్లో 200 x 230 పిక్సెల్స్ ప్రిఫరబుల్, 20 to 50 KB మధ్య అయితే ఉండాలి. ఇంకా సిగ్నేచర్ అయితే 10 to 20 KB మధ్య జేపీజీలో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి 140 x 60 పిక్సెల్స్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇదన్నమాట బేసిక్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అబౌట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఓస్ 2022 1422 వేకెన్సీస్. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇదైతే మనకి అప్లై ఆన్లైన్ లింక్ అనమాట, అఫీషియల్ లింక్ ఫర్ SBI CBOs 2022 23/2022 ఇవాళ స్టార్ట్ అయింది. 18 October 2022, 7/11/2022 లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొని రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట SBI CBOస్కి సంబంధించి. మనకి ఇక్కడ 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఫస్ట్ స్టెప్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో రెడ్ మార్క్, అవైతే మనకి కంపల్సరీ మ్యాండేటరీ ఫీల్డ్స్, వీ మస్ట్ ఎంటర్ ఆల్ దోస్ ఫీల్డ్స్. ఫస్ట్ అయితే ఇక్కడ మన ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, అప్ టు 35 క్యారెక్టర్స్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఒక కన్ఫర్మేషన్ సేమ్ ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మిడిల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్. ఇంకా ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబరు, సేమ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్. ఇంకా ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడైతే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ అది. ఇక్కడైతే పూర్తిగా విత్ డొమైన్ అయితే ఈమెయిల్ ఐడి అప్ టు 60 క్యారెక్టర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి ఇక్కడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే అది షూ ద డేటా ఎంటర్డ్ అని వస్తున్నది. మనం లాస్ట్లో మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్ నెంబరు, ఈ ఈమెయిల్ ఐడి, మన నేమ్ అనేది మార్చుకునే అవకాశం అయితే ఉండదు. తర్వాత మనకి కరస్పాండెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం క్యాన్సిల్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫోన్, మన నేమ్ అవి ఒకవేళ అన్నీ కనుక బాగున్నాయి అనుకుంటే ఓకే అంటే మనకి ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పాస్వర్డ్ కూడా ఇచ్చింది. ఇదైతే మనకి ఈమెయిల్ కూడా రావడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి ఆ ఈమెయిల్ ఐడికి. ఇంకా మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్పాము. మనం ఫోటో వచ్చేసరికి మనకి 20 to 50 KB, సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB మీద జేపీజీలో అయితే ఉండాలి. ఇక్కడైతే మనకి డైమెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం సర్కిల్ యూ వాంట్ టు అప్లై అని అడుగుతున్నది. ఇక్కడ మనకి సర్కిల్స్ అయితే ఇచ్చారు. ఇందాక మనం నోటిఫికేషన్లో చూపించినట్టుగా మన లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సర్కిల్ ఏదైతే ఉందో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ హైదరాబాద్ తీసుకున్నాం, మనకి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఆప్షన్ అయితే వచ్చింది, తెలుగు ఒకటే వచ్చింది, అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం 10th 12thలో ఈ లాంగ్వేజ్ ఉన్నట్టుగా అయితే ఎవిడెన్స్ అడుగుతున్నారు, ఉన్నదని మనం ఎస్ అయితే పెట్టాలి. లేకపోతే కనుక నో పెడితే కనుక లాంగ్వేజ్ టెస్ట్కి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జనరలా, ఓబీసీ, SC STకి సంబంధించి, EWS అలాగా ఏదైతే మీకు అప్లికబుల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక SC ST వాళ్ళైతే ఈ వాటికి సంబంధించిన సబ్ కాస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా EWS క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఐఎమ్ ప్రాసెస్ will produce EWS certificate issued by on annual income for financial year 21-22 సంబంధించి నేను ప్రొవైడ్ చేస్తానని టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ జనరల్ ఇచ్చాం కాబట్టి ఇది అవసరం లేదు. ఇంకా PH క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా స్క్రైబ్ కావాలా, ఈ డీటెయిల్స్ అని ఇవ్వాలి. నో పెడితే అవసరం లేదు. ఇంకా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇంకా మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక మైనారిటీ రిలీజియస్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ ఇంకా ఎస్ అయితే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ SBI ఇన్ ద క్లరికల్ క్యాడర్లో మనం వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఆర్ యూ వర్కింగ్ ఇన్
సబ్సిడరీ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో వర్క్ చేస్తుంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎస్బీఐలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. క్లరికల్ క్యాడర్లో ఇంకా కూడా ఆఫీసర్ క్యాడర్లో కనుక ఎస్బీఐలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఆర్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రిజైన్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ క్లరికల్ క్యాడర్లో కనుక మనం వర్క్ చేసి రిజైన్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. మీకు ఏది అప్లికబుల్ అయితే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ ఈజ్ ఆర్ దేర్ అడ్వర్స్ రిపోర్ట్ రికార్డింగ్ క్యారెక్టర్, మన అడ్వర్స్ రిపోర్ట్ ఏదైనా మన మీద ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇదైతే మనం కంపల్సరీ నో పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ పేమెంట్, మనం లోన్స్ తీసుకొని అలాగ పే చేయకుండా డిఫాల్టర్ అయితే కనుక ఎస్ఆర్ నో అడుగుతున్నారు, మనం అయితే నో పెట్టాలి. ఇంకా స్టేట్ యూటీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. మనకి సపోజ్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్ కూడా అయితే ఉన్నది. తెలంగాణ తీసుకుంటే మనకి 39 స్టేట్ కోడ్ వచ్చింది. ఇక్కడ మనకి హైదరాబాద్ ఒకటి సెంటర్ వచ్చింది అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ఇంటెంట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి, మన కింద చెప్పినటువంటి ఐడి ప్రూఫ్ని ప్రొడ్యూస్ చేస్తాం, టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఇంకా బ్యాంక్ పాస్బుక్, ఇంకా మన ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై స్కూల్ కాలేజీ, ఇంకా ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గెజెటెడ్ ఆఫీసర్. వీటిలో ఏదో ఒకటి మనం ఇక్కడ మెన్షన్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని అయితే మనం ఎగ్జామినేషన్ అప్పుడు అయితే మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ పాన్ ఇస్తే పాన్ నెంబరు, ఆధార్ ఇస్తే ఆధార్ నెంబరు, ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, డేట్, మంత్, ఇయర్. యాజ్ ఆన్ 30th September 2022కి మనకి ఇందాక చెప్పినటువంటి ఏజ్ అయితే ఉండాలి, 21 to 30 years. ఇంకా ఇక్కడ మనకి మీరుగా జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మేల్, ఫీమేలా. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా ఇక్కడ మీ యొక్క మెరిటల్ స్టేటస్, మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి, అప్ టు 35 characters. ఫాదర్స్ మిడిల్ నేము, ఫాదర్స్ లాస్ట్ నేము, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మ్యారీడ్ అయ్యి ఉండి అయితే స్పౌజ్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి, డోర్ నెంబర్తో సహా, స్టేట్, పిన్ కోడ్తో సహా కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ కనుక సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. డిఫరెంట్ అయితే ఇది కూడా ఎంటర్ చేసి ఇక్కడ అడ్రస్ ఫర్ ఇన్వాయిస్ కమ్యూనికేషనా లేకపోతే పర్మనెంట్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 750 rupees ఫీజు అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసి ఎర్రర్స్ ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది, అవైతే మనం ఎడిట్ చేసుకొని అగైన్ మనం వ్యాలిడేట్ యువర్ డేటా అనాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం ఈక్యూ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30th September 2022కి మనకి ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ సంబంధించి మన ఏ బ్రాంచ్, డిసిప్లైన్, అదే స్ట్రీమ్ అనమాట. ఏది ఇక్కడ ఈ లిస్టు లేకపోతే అదర్స్ పెట్టుకొని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ కామర్స్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ ఆఫ్ కాలేజీ లేదంటే యూనివర్సిటీ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, డే, మంత్, ఇయర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇంటిగ్రల్ డ్యూయల్ డిగ్రీ వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పీజీ ఉంటే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మనం 2 years ఎక్స్పీరియన్స్ ఇందాక ఏదైతే చెప్పామో మనం 30th Septemberకి ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఎనీ రీజనల్ రూరల్ బ్యాంక్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉందని అయితే మనం ఎస్ పెట్టాలి కంపల్సరీగా, లేకపోతే ఈయన ఎలిజిబుల్ అవుతాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి కంపల్సరీగా. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. 2 years మనం ఎక్కడ వర్క్ చేసాము దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాం, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మనకి మోర్ రోస్ కావాలంటే యాడ్ మోర్ అంటే కింద రోస్ వస్తాయి, అక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించి మన తెలుగు అయితే కంపల్సరీ ఇవ్వాలి, రీడ్, రైట్, స్పీక్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనాలి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ ఓకే అన్నాము, మనం సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే విజిబుల్ అవుతున్నది. ఇక్కడైతే మన డీటెయిల్స్ ఎంటర్ చేసినవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి మోడిఫై చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో ఏంటంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ ఎడిట్ ద అప్లికేషన్ ఇఫ్ నెసెసరీ.
అదర్వైజ్ అన్నీ బాగున్నాయి అనుకుంటే అగ్రీ అని మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అనాలి. ఆర్ యూ షూర్ అంటున్నది, ఓకే అన్నాము. అగైన్ మనకు అవకాశం అయితే ఇస్తున్నారు, ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని. మనం ఓకే అంటే కనుక వీ కెనాట్ ఎడిట్ ద అప్లికేషన్. సో క్యాన్సిల్ అయ్యి మనం బ్యాక్ వెళ్ళి వీ కెన్ ఎడిట్. అదర్వైజ్ ఓకే అంటే మన అప్లికేషన్ ఫామ్ అయితే రిజిస్టర్ అయితే అయిపోతుంది. ఇందాక చెప్పినటువంటి 9 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఐడి ప్రూఫ్, ఇంకా కూడా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా జాబ్ ప్రొఫైల్, రెజ్యూము, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఫామ్ 16, శాలరీ, ఇంకా సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ప్రివ్యూ అయితే ఉంది, మనం ప్రివ్యూ చూసుకోవచ్చు మన డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నదా లేదా అని. తర్వాత అయితే ప్రాబ్లం రాకుండా ఇక మనకి గైడ్లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చి అయితే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. మనం ఓకే అన్నాము. నెక్స్ట్ మనకి ఇక్కడ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకి 750 రూపీస్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే నేనైతే ఇక్కడ జెండాలు ఇచ్చాను కాబట్టి ఇక్కడ 750 రూపీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మన క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇంకా మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది ఇచ్చేసి మనం ఓటీపీ వెరిఫై చేసి అయితే మన ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అది మనకి 22 నవంబర్ 2022 దాకా అయితే మనకి లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి SBI CBO 1422 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.